ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఎట్టకేలకు విజయం సాధించింది. సొంత స్టేడియంలో వరుసగా 3 ఓటముల తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ పై గెలుపొందింది. 11 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో హోమ్ స్టేడియంలో ఆర్సీబీకి ఇదే తొలి విజయం. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ కి మరోసారి దురదృష్టం వెంటాడింది. గత 2 మ్యాచ్ల నుంచి ఆర్ఆర్ పరిస్థితి చూస్తే చేతి వరకు వచ్చిన విజయాన్ని చేజార్చుకుంటుంది ఆర్ఆర్. ఇప్పుడు కూడా అదే పని చేసింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 194 పరుగులు మాత్రమే చేసింది. ఆఖరి 2 ఓవర్స్లో రాజస్థాన్ విజయానికి 18 పరుగులు అవసరమవగా హ్యాజల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపు మ్యాచ్ ని మలుపు తిప్పాడు. 19వ ఓవర్లో కేవలం 1 పరుగే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో 17 పరుగులు కావాల్సిన నేపథ్యంలో యష్ దయాల్ 1 వికెట్ పడగొట్టి కేవలం 5 పరుగులే సమర్పించుకున్నాడు. మొత్తంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ లో హెజల్వుడ్ 4 వికెట్లు తీగా కృణాల్ పాండ్యా 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ 1 వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్స్లో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఐపీఎల్లో రాజస్థాన్ పై ఆర్సీబీకి ఇదే హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం. రాజస్థాన్ బౌలర్స్ లో సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, వాణిందు హసరంగా చెరొక వికెట్ తీశారు. రాజస్థాన్ బ్యాటర్స్ లో యశస్వి జైస్వాల్ 19 బంతుల్లో 257 స్ట్రైక్ రేట్ తో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 49 పరుగులు చేసి మంచి శుభారంభం అందించాడు. ఇక 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 2 సిక్స్ల సహాయంతో 16 పరుగులు చేశాడు.